అలాగే వెంకటస్వామి గారి గురించిన ఒక ఏవి ఉంది, మేలు కలుగుతుంది కదా అన్నట్టు ఒక ఉద్దేశమే స్వప్న. ఆ స్వప్న పూర్తి కావాలని ఉంది. ఒకటే కళ. ఎప్పుడైనా కానీ తెలంగాణ వస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మేలు కలుగుతుంది కదా అన్నట్టు ఒక ఉద్దేశమే స్వప్న. ఆ స్వప్న పూర్తి కావాలని ఉంది. స్వతంత్ర పోరాట ఉద్యమం నుండి తెలంగాణ పోరాట ఉద్యమం వరకు తన జీవితాన్ని ప్రజల కోసం, దేశం కోసం అంకితం చేసిన ప్రజల మనిషి. मैं ये जानना चाहता हूं कि इस हाउस में आज जो अम्बेडकर के बारे में जो भी बातचीत हो रही है उसका मैं खंडन करता हूं और उसके बारे में अफसोस करने के बजाय एक दलित लीडर, उसको कुछ नहीं है वो अम्बेडकर के स्टैचू को इस तरह से करना, उसके ऊपर तो पक्षियां खिताब करती है, इस तरह की बातें करना एक दलित लीडर के लिए शोभा नहीं देता. शर्म के मारे हमारा सर. దేశ రాజకీయాల్లో అయితేనే, రాష్ట్ర రాజకీయాల్లో అయితేనే కాకా అంటే తెలియని వాళ్ళు లేరు. తరాల తలరాతలు మార్చినవాడు, కాలంపై చెరగని సంతకం చేసినవాడు, దశాబ్దాల పాటు జనం గుండెల్లో నిలిచిపోయినవాడు కాకా గడ్డం వెంకటస్వామి గారు. కాకా కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, కార్మికుల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. ప్రైవేట్ రంగంలో కార్మికులకు ప్రపంచంలో తొలిసారి పెన్షన్ అందించిన ఘనత ఆయనదే. వేల మంది బడుగు బలహీన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించిన మరో అంబేద్కర్. గుడిసెల ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి పోరాటం ఆయన ముందుండి నడిపించారు. కాకా కార్మిక ఉద్యమానికి ప్రతీక, తెలంగాణ గొంతు. అందుకే 7 సార్లు ఎంపీగా గెలిపించారు. 3 సార్లు యూనియన్ మినిస్టర్ గా పనిచేసిన కాకా గారు దేశానికి, దేశ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల రుణం తీర్చుకున్నారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం 1 లక్ష మంది లబ్ధిదారులు, ఒక్కో ఉద్యోగికి 5,000 రూపాయలు. వేజ్ బోట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. కోల్ ఇండియాలో జీతం 3 నుండి నేడు 35,000 రూపాయల వరకు పెరిగింది. ఎన్టీపీసీ కోసం వడ్డీ రహిత 400 కోట్ల రూపాయల రుణం తెచ్చి సింగరేణి మూతపడకుండా కాపాడారు. లక్షల ఉద్యోగాలు రక్షించారు. ప్రైవేట్ రంగ కార్మికుల పెన్షన్ స్కీమును ప్రపంచంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. కార్మికుడు చనిపోతే భార్యకు కూడా పెన్షన్ వచ్చేలా చట్టం చేయించారు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ద్వారా పెద్దపల్లి ప్రాంతానికి శాశ్వత నీటి సౌకర్యం కల్పించారు. ఎల్లంపల్లి నుంచి చెన్నూరు పైప్ లైన్ 140 కోట్ల రూపాయలతో నిర్మించారు. జైపూర్ పవర్ ప్లాంట్ 6,790 కోట్లతో ఏర్పాటు చేయించి ఉపాధి అవకాశాలు, విద్యుత్తు ఉత్పత్తి పెంచారు. గంగా నీటిని ములకనూరు నుండి బెల్లంపల్లి వరకు పైప్ లైన్ ద్వారా అందించారు. పేద ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల సరఫరా అందించారు. అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభించారు. 1973లో బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజ్ స్థాపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం 2,000 మందికి ఉచిత విద్య అందేలా చేశారు. నాగార్జున సాగర్ నిర్మాణంలో అక్రమాలను బయటపెట్టారు. పంచాయతీరాజ్లో మహిళలకు కోటా ఇవ్వాలని చెప్పిన తొలి వ్యక్తి మన కాకా. 1949లో జాతీయ గుడిసెల సంఘం స్థాపించారు. బషీర్బాగ్ గుడిసెల ఉద్యమం 3 లక్షల మందితో పోరాటం చేసి 1,000 ఎకరాలు, 4 లక్షల నిరుపేద కుటుంబాలకు భూములు కేటాయింపులు జరిగేలా చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయాల పాలై ప్రాణాలపైకి వచ్చిన తెలంగాణ కోసం పోరాడారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ గళం వినిపించారు. 2004లో తెలంగాణ డిమాండ్ను కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించేలా ఒప్పించారు. మాపై వలసదారుల పెత్తనం వద్దు, మేము ఎవ్వరికీ బానిసలం కాదు అంటూ పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించారు. ఆయన ప్రజల పక్షపాతి అని చెప్పడానికి ఇవి నిలువుటద్దాలు. నిరంతరం ప్రజలకు నేనేం చేయగలను, ఏమివ్వగలను అనే ఆలోచన కాకా గారి. ఆ ఆలోచనలోంచి పుట్టిన నాయకులే మన చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ గారు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు. కాకా గారి ఆశయాలను తమ భుజాలపై వేసుకొని నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజల అభ్యుదయం కోసం కృషి చేస్తున్నారు.